వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సాహితీవేత్త సామ్రాట్ అన్నా బహుసారే 104వ జయంతి వేడుకలు ఆదిలాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి జోగు రామన్న, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీమ్రావ్ వాగ్మరేలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్నా బహుసారే సాహిత్య రంగంలో చేసిన సేవలు కొనియాడారు. ఆయన రచనలు పీడిత వర్గాన్ని చైతన్యపరచాలి అని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్, బీఆర్ఎస్ నాయకులు కళ్యాణ్, పవన్, దీపక్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మా సంతోష్ అన్న గారు కూడా కొనసాగిద్దాం. సాహిత్య సమ్రాట్ అన్నా బహుసారే కొనసాగిద్దాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం. అన్నా బహుసారే గారి యొక్క 104వ జయంతి సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో అన్నా బహుసారే గారి యొక్క చౌరస్తాలో వారి విగ్రహానికి పూలదండలేసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి యొక్క అన్నా బహుసారే యొక్క బాంధవులందరికీ, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిజంగా ఒక మంచి సాహిత్యము, సంగీతము, ఒక మంచి రచయిత. వారు ఎప్పుడు కూడా కోరుకునేది అన్నా బహుసారే ఎక్కడంటే ఎక్కడైతే జోపిడి పట్టి ఉంటుందో అక్కడ అన్నా బహుసారే ఉంటుంది. ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ మరి మన అన్నా బహుసారే గారు ఉంటారు. అటువంటి మహనీయుని యొక్క జయంతి సందర్భంగా వారు ఎప్పుడు కోరుకునేది సామాజిక న్యాయం, సమానత్వం, అనగారినటువంటి కులాల యొక్క అభివృద్ధి కొరకే వారు ఉన్నంత కాలంలో మరి అనేక కార్యక్రమాలు కూడా చేసి దేశ విదేశాల్లో ఈరోజు అన్నా బహుసారే గారు నాకు తెలిసి ఒక 14-15 దేశాల్లో కూడా మరి వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. వారిని ఇప్పటికి కూడా మరి జయంతి వర్ధంతులు కూడా జరుపుకుంటారంటే అటువంటి మహనీయుడు అన్నా బహుసారే గారు. కాబట్టి ఈ జయంతులు, ఈ వర్ధంతుల సందర్భంగా మనమందరం కూడా కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో కూడా వారి ఏ ఆశయాల కొరకైతే, ఏ అకుంఠిత దీక్షతో అయితే పనిచేసిండో మనమందరం కలిసి కూడా వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆచరణ ముందుకు తీసుకుపోదామని చెప్పి, వారి ఆశయ సాధన కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ